సినిమా విడుదలై 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ 'ఆషికి 2' సంగీతం బాలీవుడ్‌లో ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి పాటలను తెలుగులో సాహిత్యం అందించాల్సి రావటం ఒక రకంగా అదృష్టం, మరొక రకంగా ప్రమాదం అని చెప్పాలి. ప్రమాదం ఎందుకంటున్నానంటే, పాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ముందు ఆ హిందీ పాటలతో పోల్చుకుంటారు. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని ఖచ్చితంగా పోలుస్తారు. పోల్చి పెదవి విరిచే ప్రమాదం ఉందని చిన్న భయంతో కూడిన ఒక చిన్న హెచ్చరిక నాకు. అయినా కూడా ధైర్యంగా, మనస్ఫూర్తిగా, నిజాయితీగా కష్టపడి ఈ పాటలన్నీ రాశాను. తప్పకుండా మీ అందరి ఆదరణ, అభిమానం పొందుతాయని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇందులో మాతృకలోని 20% మాత్రమే భావాన్ని యథాతథంగా స్వీకరించి 80% కొత్తగా రాసే ప్రయత్నం చేశాను. నా ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తారని అనుకుంటున్నాను. పరమేశ్వర ఆర్ట్స్ ఆఫీస్లో మేము గోవిందుని అందరి వాడలో షూటింగ్ జరుగుతుండగా ఒక టీం వచ్చారు అక్కడికి. వచ్చి ఎవరై వీళ్ళంటే కొంచెం సార్ వీళ్ళు ఈ రూమ్ ఖాళీ చేయండి అన్నారు. సరే ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చాం. వెనక రూమ్లో కూర్చున్నారు. 10 రోజుల్లో వెనక రూమ్ నుంచి ముందు రూమ్కి వచ్చారు. ఇంకో 10 రోజులకి ఇంకో రూమ్కి వచ్చారు. ఇంకో 10 రోజులకి సెట్లోకి వెళ్ళిపోయారు. 4 రోజులకి సినిమా తీశారు. మళ్ళీ 10 రోజుల్లో ఆడియో అన్నారు. ఇదే స్పీడు సినిమాలో కూడా ఉంటుందని ఆశిస్తున్నా. యంగ్ టీము. ఈ మధ్య మీరు చూశారో లేదో కానీ గోవిందనందరవాడ సినిమాలో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగాక మా బండ్ల గణేష్ నేల మీద నుంచోట్ల ఆకాశంలోనే విహరిస్తున్నాడు. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళ ఈ వేదిక ఇది కాకపోయినా నిజం చెప్తున్నా, అది 100 crores క్లబ్లోకి వెళ్ళబోయే సినిమా అది. ఆ సినిమాకి ఈ సినిమా పేరేంటి? నీ జతగా నేను ఉండాలని. దానికి జతగా ఇది కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బండ్ల గణేష్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే మంచి హిట్ ప్రొడ్యూసర్లు ముందు కూర్చున్నారు. వాళ్ళందరూ దీవించడానికి వచ్చారు బండ్ల గణేష్ని. ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అవ్వాలి. బాగా ఈ డైరెక్టర్లకి, హీరో గారికి అందరికీ కూడా మంచి రాణిపుతి ఇచ్చే సినిమా అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో పాట సున్రాహనతు రోరాహమే పాటకి అది ఇంటర్నేషనల్ హిట్ సాంగ్. అది ఆ ఇంటర్నేషనల్ హిట్ సాంగ్కి యాక్చువల్గా సినిమాలో సిచ్యువేషన్ లేదు. ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయొద్దు. దాన్ని ఒక కవి పాటని తర్జుమా చేసుకోవడం, అర్థం చేసుకోవడంతో పాటు ఆ లిరికల్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని వింటున్నాం అనేస్తాం, మౌన సంగీతం అని రాయటం చంద్రబోస్ గారి కవితా పటిమకి అది ఒక నిదర్శనం. ఆత్రేయ గారు, రాజశ్రీ గారి తర్వాత అనువాద సాహిత్యంలో ఈయన ఇంత గొప్ప పాటలు రాశాడు. ఈ సినిమాకి ఈ పాటలు ప్రాణాలు. 9 అయితే 9 ప్రాణాలు అవుతాయి పాటలు. అలాగే హీరో సచిన్ జోషి గారికి, దర్శకుడు రవీంద్ర గారికి నా శుభాకాంక్షలు. బండ్ల గణేష్ ఇందాక మనం అనుకున్నట్టుగా చెప్పేస్తున్నా, నిబద్ధత గల నిర్మాత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆల్ ది బెస్ట్ అనే. ఫస్ట్ ఈ మూవీ చేసేటప్పుడు లైక్ సీసీఎల్ ఆడేటల్లాం సచిన్ అన్నతోని. సో వీ వర్ ఆల్ సర్ప్రైజ్డ్. ఆషికి 2 ఇంత పాపులర్ అయింది, ద సాంగ్స్ బికెమ్ సో పాపులర్. వీ వర్ వండరింగ్. ఒకరోజు వన్ ఫైన్ డే నన్ను విశ్వాని సెట్స్ మీద పిలిచి హీ వాజ్ లైక్ ఆస్కింగ్ అస్ టు హియర్ ద సాంగ్స్. సో ఫస్ట్ సాంగ్ వినేసరికి ద ట్యూన్ ఇస్ ద సేమ్, బట్ హిందీ కంటెంట్ మిస్ కాకుండా రెప్లికా చేయడం, ఇట్స్ అ వెరీ great thing actually, like very tough thing, hard thing to do. So lyrics are really good, and all the best to the group, and Ganguly and Mithun gave a very nice music. First of all, Ashki 2 gurin telsinde, one of my favorite movies in the recent times. Aa movie ni teluguloki తీసుకురావడం అంటే I should say it's a very good thought, and Sachin being a very good friend of mine, hope he gets a very good hit with this movie. And music as it is అందరికీ తెలిసిందే, చాలా పెద్ద హిట్ హిందీలో. ఇక్కడ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. సచిన్ నాకు ఒక 11 years నుంచి మంచి ఫ్రెండు. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ రవి, అండ్ మొదటి సినిమా బంపర్ ఆఫర్, ఆ సినిమాలో కూడా నేను ఉన్నాను. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కంబైన్ ఈ మూవీ ఆషికి 2 అంటే ఎంత పెద్ద హిట్ అయిందని మీకు తెలుసు. ఇది కూడా తెలుగులో అలాగే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సార్కి, డైరెక్టర్ జయ రవీంద్ర గారికి, హీరో సచిన్ అండ్ హీరోయిన్ నాజియాకి ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. విజువల్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి, అండ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ నో డౌట్ ద ఫిల్మ్ విల్ గో ఆన్ టు బీ అ హ్యూజ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ ఆషికి 2. థ్యాంక్ యూ. సచిన్ అన్న
నాజియా, బండ్ల గణేష్ అన్న అండ్ డైరెక్టర్ రవీందర్ అన్న అండ్ ఆల్ క్రూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఈ సినిమాలో నాకు కూడా ఒక రోల్ ఇచ్చి లైక్ ఐఎమ్ సో హ్యాపీ డూయింగ్ ఏ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. సచిన్కి మళ్ళీ ఒక సెన్సేషనల్ హిట్ సినిమా అవుద్ది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. బండ్ల గణేష్కి బంపర్ ఆఫర్ అవ్వాలి. పెద్ద సినిమాల్లో సంపాదించిన దానికంటే ఈ సినిమాలో చాలా బాగా ఎక్కువ సంపాదించాలి. ఇది చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.